నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులకు విత్తనాలను అందజేసి మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు 10 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు చేపట్టినా ఇంకా గత పాలకులకు కల్పించడం లేదని, అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలిన పెడుతున్నారని అన్నారు. తెలంగాణ ఆకాంక్ష 12 సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నటువంటి ఉత్సవం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనతి కాలంలోనే గత పథకాలను కొనసాగిస్తూనే కరెక్ట్గా చెప్పిన పథకాలన్నింటినీ కూడా మళ్ళీ ప్రారంభించి అటు మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, యువకులకు కావచ్చు, తెలంగాణలో ఏ కోరిక కోసం అయితే, ఏ అవసరం కోసం అయితే, ఏ ఆకాంక్ష కోసం అయితే 60 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా పోరాటాలు చేసి 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 సోనియా గాంధీ గారి యొక్క దయ వల్ల తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చినటువంటి తల్లికి నజరానాగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిని సంతృప్తిపరచడమే కాదు, తెలంగాణ ప్రజలకు ఏం కోరుకోని తెలంగాణ అడిగారో ఆ తల్లి ఇచ్చిందో ఆ పనులన్నీ పూర్తి చేయమని చెప్పి ఎన్నికల ముందే ఆమె కొన్ని కార్యక్రమాలను మహిళకి చేయండి, రైతులకి చేయండి, యువకులకి చేయండి, కార్మికులకి చేయండి, తెలంగాణ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా అసలు లేదనేది ప్రజల మాట తీసుకెళ్ళిన మంత్రి గారు ఆదేశాలిస్తే అధికారులందరూ ఈనాటి 12 వారాల నుంచి ప్రతి మండలంలో ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో స్వీట్ బాక్స్ ఇచ్చుకుంటూ మన ఇంట్లో అమ్మాయి ఉంటేనే నిజంగా మనం సంతోషంగా ఉండొచ్చు, అమ్మాయి ఉంటే మనం అదృష్టం అని చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. రెండోది, మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని మనం అర్థం చేస్తున్నప్పుడు ఎటువంటి శక్తి అయితే ప్రశ్న అడగచ్చు. చాలా మంది చాలా రకాల స్కీములు పెట్టుకున్నారు. నిజంగా మా మహిళలకి వాళ్ళ సొంత బ్యాంక్ అకౌంట్, వాళ్ళ సొంత ఆర్థిక బలం, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాలో పడాలి, స్వయం